అయ్యా నాకు సిగ్గేసేస్తుంది. పైకి కనపడవు కానీ నువ్వు మహా సెలిబ్రిటీ. శిల్పే అంటే కళలో శిల్పాలుగానేమన్నా చెక్కాడమ్మా? కాదన్నయ్యా, మీ ఫ్రెండ్ రాత్రి నా కల్లోకి వచ్చి నా చెయ్యి ఇలా అట్టుకొని నా చేతి మీద ముద్దు. అమ్మో, అలవాయు అన్నాడు. అలవాయువా అంటే ఐ లవ్ యూకి వచ్చిన తిప్పలు రా ఎలవాయి. ప్రపంచంలో ఏ గుంట చిచ్చి ప్రపంచంలో ఏ అమ్మాయి ఇంత అద్భుతంగా చెప్పదురా ఐ లవ్ యూని. అయ్యో అమ్మ దుర్మార్గురాలా నిన్ను. అబ్బా ఆగండి అత్తయ్య గారు, ముందు చేతి వెళ్ళాక అప్పుడు చూద్దాం దాని పని. చూడవే అది నా కొడుకుని లైన్లో పెట్టేస్తుంది. హలో, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఓ పేళం ఉంది. ఇక్కడ లేదు కదేంటి? ఇక్కడ లేకపోయినా ఉండాల్సిన చోట అది ఉంది, అర్థమైందా? ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. పదండి వెళ్దాం. అది కాదు భయ్యా. నాకు ఇలాంటివన్నీ చాలా అసహ్యం. నువ్వు వచ్చిన పని చూసుకెళ్ళు, అర్థమైందా? అదే అందరికి మంచిది. భయ్యా నీ ఫ్రెండ్స్ ఉన్నారని సిగ్గుపడుతున్నావు కదా? నాకు అన్ని ఎరికెలే. ఏయ్, రండి బే. అలాగే పదరా. ఇగో బాయ్యా, సాయంకాలం వేగ్గా వచ్చేయ్, లవ్ చేసేసుకుందాం. అయ్యో బాయ్. అయ్యో బాయ్ బాయ్యా, బాయ్. హోసోస్ బండలాగా అట్టరించున్నారేటి? తప్పకుండా. వసంతి, ఎంత ధైర్యం కాకపోతే నా కొడుకునే ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావా? ప్రేమించడానికి ధైర్యం ఎందుకు అత్తగుంటా? మనసుంటే చాలు గాని. చంపుతా. ఏదో నా కోడలుగా కొన్నాళ్ళు నటిస్తావని తీసుకొస్తే ఏకంగా నా ఇంటికే కోడలు అవుదామనుకున్నావా? దరిద్రపు మొహందారా. హోసోస్ మర్యాద. ఏయ్ ఛీ, నీకు మర్యాద అంటే గారడి మొహందానా. ఏయ్ 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 ఓయ్ ఏయ్ ఏయ్ ఛీ, ఆపా. అసలు నువ్వేంటి, నీ బతుకేంటే? నా కొడుకుతో ప్రేమేంటే నీకు? మా ఇంటి పని మనిషిగా కూడా అర్హత లేదే నీకు. నా ఇంటి మనిషి అయిపోదాం అనుకున్నావా? నువ్వు చేసిన వెధవ పనికి 4 తగిలించి పంపించుండేదాన్ని. సరే పోన్లే, పాపం అని వదిలేస్తున్నాను. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. నీ తట్ట బుట్ట తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతాను? ఏంటమ్మా ఏంటమ్మా ఇంకా అడుగుతున్నావా? ఏంటమ్మా ఇది? రమ్మంటూ మీటువే, పొమ్మంటూ మీటువేనా? మేం రామ్ రా బాబు అంటే కాళ్ళు గడ్డలు పట్టుకుని తీసుకొచ్చేసినారు. ఇప్పుడు పొమ్మంటే ఎట్ట పోతాము? పోకపోతే మెడ పట్టుకుని గెంటుతా. ఏమనుకున్నారో? ఓ లోలాన్ సుయమ్మ, ఆ ముక్క నీ కొడుకుని చెప్పమను. మాట మాట్లాడుకుంటే వెళ్ళిపోతా. కాదని కాలు దూరారనుకోండి, తాడి మీద ఎక్కించి తన్నెత్తం జాగ్రత్త. నార్మల్ బట్టే బాజ్గా. వంగోని నీ కాళ్ళు నువ్వే చూసుకోలేవు, నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తావా? ఆవిడల్లేదే, ఆ వంకతో నువ్వు అనుకు.
నాకంటే ముందు నా మొగుడు తిడితే నాకెట్టా ఉంటది ఏ సూర్య నువ్వు అయిపోయావే అయిపోయావు. ఏయ్ ఏయ్ అక్కడి నుంచి అరవటం కాదే దమ్ముంటే ముందుకు రా 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 మేం రావడం కాదే, మీకు దమ్ముంటే వచ్చి మమ్మల్ని నెట్టండి. మమ్మల్ని బయటికి నెడితే మేము వెళ్ళిపోతాం. మిమ్మల్ని లోపలికి నెట్టితే ఇక్కడే ఉండిపోతాం. రండే రండే. ఏయ్ అయిపోయావే నువ్వు అయిపోయావు. ఏయ్ లత చూస్తావే అలాగే అత్తయ్య గారు. గట్టిగా తొయ్యండి. ఒసేయ్. సొంతం సొంతం ఒసేయ్ బండదాన లత తొయ్యవే. సొంతం గట్టిగా తొయ్యండి. మాదే 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 అయ్యో పడిపోయావు. ఏయ్ నా కొడలు తోస్తావా నిన్ను? సిద్ధం సై 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 ఓడిపో ఓడిపో. బయటికి అర్థమైందా ఈ అనసూయ దమ్మేంటో? ఈ పందెంలో మేమే గెలిచాం కాబట్టి నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంటి చుట్టుపక్కల కనిపించకూడదు. నాన్న కనిపించడం కాదు, మళ్ళీ నువ్వు గాని నీ కొడుకు గాని నా కంటికి కనిపించారో మీ బాడీలతో కబడ్డీ ఆడేసుకుంటాను. పిసినారి పుత్తబరిగా. అవునే అవునే పెద్ద పరిగనే. చెప్పా నువ్వు పోవే పోవే. మా సామాన్లని పడే. ఇస్తాలే పెద్ద ఫ్రిడ్జ్ టీవీ ఉంది కదా, తీసుకెళ్ళి పడే. సామాన్లు అంట సామాన్లు. వెళ్ళండి. ఇంకా ఇక్కడ నిలబడ్డారా మిమ్మల్ని? కాళ్ళు ఇరగొట్ట. షబ్బా అమ్మయ్యా పీడ వదిలిపోయింది. అబ్బా లేకపోతే నా కొడుకుని లైన్ లో పెట్టి నా ఇంటిని కొట్టేద్దాం అనుకున్నారా? అవును అత్తయ్య గారు. ఒసేయ్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోతున్నారు అత్తయ్య గారు. అలా ఆడుకుంటూ మళ్ళీ వచ్చేస్తారే. ఉండి చూస్తా. ఇదిగో ఇంత మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య గారు మంచినీళ్ళు ఏమిటి? దాన్ని పంపించేసిన ఆనందులో మన వద్దు వద్దమ్మా, అంత మంచినీళ్ళు అలా నోట్లో పోయి పో. స్పూన్ తో తెస్తాలేండి అత్తయ్య గారు. వద్దులే నేనే వస్తున్నాను పద. మొత్తానికి మా అమ్మ చేతులతో మా అమ్మే బయటికి పంపించేలా చేసావు. అందుకేగా మీ తమ్ముని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడింది. అవును సిస్టర్, ఆవిడతో గెంటించుకునే వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మనం ఇంటి నుంచి బయటికి రాగానే నాకోసం వేస్తే ఆ ఇంటికి వస్తాడు. అప్పుడు చచ్చినట్టు నన్ను వెతుక్కుంటూ వస్తారు. మీ అమ్మా నాన్నకి నువ్వు లేవని తెలిస్తేనే కదా ఆ ఎస్ఐని తీసుకొచ్చేది. ఈలోపు మా అమ్మ నా కొడుకు కోడలు కలిసి ఎక్కడికో లాంగ్ టూర్ వెళ్లారు అని చెప్పింది అనుకో, అసలు సమస్య ఉండదు కదా. సమస్య ఉండదు వదినా, కానీ ఆ సమస్య మనం సృష్టిస్తాం. ఎలా సిస్టర్? అలా అంటే వాళ్ళకి నిజం చెప్పిస్తావా? నేను మధుని కాదు అన్న అనుమానం కలిగిస్తానన్నయ్య. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. చూడండి వెళ్ళిపోదాం పదండి. అంతే. మధు అమ్మా మధుమతి, ఆగవే. అమ్మా మధుమతి,
పిలుస్తుంటే పలకుండా ఎటే వెళ్తున్నావు? నాన్న ఇక్కడికి వెళ్తా నీకెందుకో? ఆ? అసలు నాతో నీకేడు పను చెప్పు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. తల్లి నా కాకపోతే ఇంకెవరికే పనుంటుంది? ఏటే నువ్వు నా తల్లివా? ఆ? ఏ కాదా? వసోస్ మాయమ్మకి నువ్వు తెలివైతే నానెవరు? నాకేం తెలుసు? ఇదేంటి ఇట్ట అంటది? నాన్న కదమ్మా నీ తల్లిని, అలా అంటదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు అమ్మి. వాళ్ళ అమ్మే నాకు గుర్తొచ్చేసింది. ఏంటది? ఏమిటండి? ఆలే కదా ఈ ఇల్లు. ఇదిగో నేను నీ కూతుర్నే. ఇది నా అమ్మ, ఆడ నా అయ్య కాదు. నువ్వే నా అమ్మగోరు, ఆయనే నా నాన్నగోరు. సరేనా? లేదు, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు ఆ భాష ఆపి మామూలుగా మాట్లాడు. మామూలుగానా అంటే? అదేమిటే మాకులాగా? నాకు ఇలాగే వస్తుంది. నా చిన్నప్పటి నుంచి ఎట్టాగే వస్తుంది. ఏటే అమ్మి? అవునా, దానికి అస్సలు నా భాషే. సినిమా హీరోయిన్లా మాట్లాడుతుంది. అంటే ఈమెకి మాటలు నేర్పింది నువ్వేనా? తల్లి నేను కాకపోతే నువ్వు నేర్పుతావా ఏంది? ఓలమ్మే మర్చిపోన్నావా? ఇప్పుడు నాకు అమ్మగారు నాన్నగారు వాళ్ళే కదా. అయ్యో మర్చిపోయినాను బిడ్డ. మీరే అమ్మ నాన్న, బాస్ కూడా మీరే. అవునవును, వీళ్ళు నాకు అమ్మ నాన్న కాదు, మీరే నాకు అమ్మ నాన్న. అనసూయ అత్త అడిగితే చెప్పండి మిమ్మల్ని అమ్మగోరు నాన్నగోరు అని పిలిచానని. మళ్ళీ వీళ్ళని పిలిచానని తెలిస్తే ఏడుతుంది పాపం. పదవే అమ్మి, పద. ఏంటండి ఇదంతా? కాసేపు వాళ్ళని అమ్మానాన్న అంటుంది, ఇంకాసేపు మనల్ని అమ్మానాన్న అంటుంది. ఆ యాస భాష అలవాట్లు చూస్తుంటే మనమ్మాయేనా కాదా అన్న అనుమానం కలుగుతుంది. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేమిటో తెలియాలంటే మనం వెంటనే ఎస్ఐని కలవక తప్పదు. పద, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి కలుద్దాం. పదండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా. మొత్తానికి ఆ గారడి వాళ్ళ తొలిగేశాం. అవునమ్మా, వాళ్ళున్నంతసేపు ఇల్లంతా గందరగోళంగా ఉందమ్మా. కనీసం తింటానికి కూడా లేదు అత్తయ్య గారు. పందుకు పుల్ల తింటా. నా మందు కూడా దొంగతనం చేశాడు. మందంటే ఎస్ఐ గారు మీరా? కాదు, ఈయన ఎస్ఐ. ఆయన డ్రెస్ లాక్కొని నేను వేసుకున్నా. ముఖం చూస్తే అలాగే ఉంది. ఎలాగా? డ్రెస్సులు కొట్టేసేవాళ్ళలాగా. నీ సంగతి తర్వాత చెప్తా. అక్క, అరసు అక్క, నాకు నిజం తెలిసింది అక్క. ఏంటండి అది? అక్క, మీ దగ్గరలోది మధుమతి కాదక్క, మరో అమ్మాయి అలాగే ఉన్న అమ్మాయి తీసుకొచ్చి డ్రామాలు వేస్తున్నారక్క. నాకు తెలిసిపోయిందక్క. అత్తయ్య గారు తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? అంటే మీ దగ్గరలోది వీళ్ళ కూతురు కాదా? అయ్యో, వీళ్ళ కూతురే. మరి తెలిసిపోయిందా ఎందుకండి? అంటే అది అది తెలిసిపోయినట్లేదు. ఎలా తెలిసింది అనింది. నేనే చెప్పాను, మీ దగ్గర ఉన్నది మా మధుమతి కాదు అని కనుక్కున్నాం కాబట్టి నేనే చెప్పాను. అవును, ఆ భాష ఆ యాస చూసినప్పుడే అనుమానం వచ్చింది. ఈరోజు దారిలో కనబడి నేను మీ కూతుర్నేంటి అని అన్నప్పుడే నా అనుమానం బాగా బలపడింది. అందుకే
ఎస్ఐ గారితో వచ్చాం. ఒకసారి మధుని పిలవండి. నా కూతురు అవునో కాదో ఇక్కడే తేల్చేస్తాం. అంటే చిన్న పనుందని బయటికి వెళ్ళింది. ఓ గంట ఆగరండి, మాట్లాడుతున్నా. వెళ్ళగొట్టేస్తే గంటలో ఎలా వస్తుంది? వెళ్ళగొట్టేశారా? ఎందుకో? అంటే అది మా చైతుకి లైన్ వేస్తుందని. మొగుడికి పిల్లం లేనడం ఏంటి? ఒకవేళ వేసిన తప్పేంటి రాజా? నమ్మేశారా? నమ్మేశారా? మీరు దాని జోకులంతా నమ్మేశారా? అయ్యో ఎస్ఐ గారు అంత కామెడీ. మిమ్మల్ని అలా నవ్వించడానికి ఇది అలా మాట్లాడింది. ఆ వెర్రి పక్క చూస్తేనే వస్తుంది. ఇక మాట్లాడబెందుకు? నీ ఉడతలు పట్టే మొహం చూస్తే మాకు నవ్వొస్తుంది. అట్టని మేము నవ్వుతున్నావా? ఏంటి రాజా, నాది ఉడతలు పట్టే మొక్కమా, నీది మంచి మొక్కమా రాజా? మరి మీరు మా ఆవిడ అనలేదేంటి? సర్లే వద్దులేరా. బాబా ఇదిగో ఎస్ఐ గారు, నా మధు మా అబ్బాయితో కలిసి హన్నీమూన్కి వెళ్ళిందండి. ఒక నెల రోజుల తర్వాత రండి. హనీమూన్ కా? అవునండి, కావాలంటే అమెరికా వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. అబద్ధం, మేము నమ్మం. మా అమ్మాయిని ఏదో చేసి హనీమూను అది ఇది అని మాయ మాటలు చెబుతున్నారు. రాజా, మాస్టర్ రాజా హనీమూన్కి వెళ్ళిందట కదా రాజా? రాజా సరే ఒక నెల ఆగి చూద్దాం రాజా. అమ్మయ్యా, అప్పటికి కనపడలేదు అనుకో, వీళ్ళందరినీ లోపలేసి ఇరగదిద్దాం రాజా. సరిగ్గా నెల తర్వాత వస్తాం. అప్పుడు నా కూతురు కనపడకపోవాలి. అప్పుడు చెప్తాను. ఏమండి ఎస్ఐ గారు బాగున్నారా? ఏమ్మా? ఆ మాయ గారు నమస్కారం అండి. అత్తయ్య గారు నమస్కారం. ఏంటండి మీ అమ్మాయిని చూసుకున్నారా? అమ్మా రాజా, నువ్వు అమెరికాకి పోలేదా రాజా? నువ్వు ఉండమ్మా. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను అమెరికా వెళ్తే మీ ముందు ఎందుకుంటానండి? కరెక్టే కదా రాజా. పాపం ఆ విషయం మీ అమ్మగారు తెలియక అమెరికాకి హనీమూన్కి వెళ్ళారని చెప్తున్నారు రాజా. అమ్మా నాకు ముందే చెప్పొచ్చు కదమ్మా, నేనేదో ఒకటి మేనేజ్ చేసామండి. రాజా ఏం మేనేజ్ చేస్తావు రాజా? చెప్పు రాజా, చెప్పు. నీ భార్య చేసావు చెప్పు రాజా. రాజా చెప్పు. చీపాడు ఏంటండి? ఏంటమ్మా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా? ఓహో, వీళ్ళు ఆ రూట్లో ఆలోచిస్తున్నారా? రాజా నేను అడిగింది మధుమతి ఎక్కడికి వెళ్ళిందని రాజా. ఎక్కడికి వెళ్ళొద్ది? ఇంట్లోనే ఉందిగా. రాజా నా సహనంతో ఆడుకోవద్దు రాజా. మర్యాదగా నిజం చెప్పు రాజా. మీ దగ్గర అమ్మాయి ఉందో లేదో నిజం చెప్పు రాజా. రాజా చెప్పు. మధుమతే కదమ్మా. ఇంతకీ ఆ డౌట్ మీకెందుకు వచ్చింది సార్? రాజా డౌట్ నాకు కాదు రాజా, నీ అత్త మామలకి వచ్చింది రాజా. అత్త మామలకా? ఒక్క నిమిషం అమ్మా, అసలు బంతికి చామంతికి డౌట్ ఎందుకు వచ్చింది? ఏంటి రాజా, ఆ బంతి చామంతి మీ అత్త మామ రాజా? అంటే మాస్టర్ గారు నాకు బంతిలా అనమాట, అత్తయ్య గారు నాకు చామంతిలా అనమాట. అర్థమైంది రాజా, మొత్తం అర్థమైంది రాజా. నేను కరెక్ట్ గా బోర్డు లెక్క పెడతా. ఈ లోపల మధు గురించి నిజం చెప్పారో సరే, లేకపోతే అందరినీ జీపెక్కిస్తా రాజా. మరి మీరెట్లు వస్తారు సార్? రాజా నేను ఎత్తి మీద ఎక్కుతా, నేను ఎత్తి మీద ఎక్కుతా రాజా. 1 2 3 4 5 కానిస్టేబుల్ ఎక్కించండి. అయ్యో ఎస్ఐ సార్, నేను చెప్పేది వినండి సార్. మా దగ్గర ఉన్న అమ్మాయి మధుమతి సార్, 100% మాస్టర్ గారి కూతురే. అయ్యా అక్క అనసూయ అక్క, మధుమతిని పిలువక్క. ఆమెతో మాట్లాడి వీళ్ళే డిసైడ్ చేసుకుంటారక్క. అంటే ప్రస్తుతానికి లేదు సార్. అక్క లేదా అక్క, ఎక్కడికి పోయిందక్క? తెలియదు సార్. బంగారక్క నాకు తెలుసక్క.
నాకు తెలుసట్టే, మీకు తెలియదేమో అనుకుంటున్నా. అయినా మమ్మల్ని అడగటం ఎందుకు, మీరే వెళ్ళి వెతుక్కోండి. Shut up! మర్యాదగా జీప్ ఎక్కుతారా లేకపోతే నన్నే ఎక్కించమంటారా? మనిషికి ఎంత తీసుకుంటారు? ఎందుకు ఎందుకు జీప్ ఎక్కినందుకు. ఆ, అక్క నగలక్క, సర్వీస్ ఆటోలాగా సర్వీస్ జీప్ అనుకున్నావు అక్క. ఎక్కక్క, పోలీస్ జీప్ అక్క, ఎక్కు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అమ్మా ఏంటమ్మా ఇదంతా? నేనేదో కవర్ చేద్దాం నోటుకు వచ్చినట్టు వాగాను. ఈ తలనొప్పి అంతా ఏంటమ్మా? ఒక్క నిమిషం, అసలు ఆ బసంత ఏమైందమ్మా? అయ్యో, దాన్ని అత్తయ్య గారు బయటికి పంపించేశారు చేతు. ఏమ్మా, బయటికి పంపించేసావా? నీకు లైన్ వేస్తుందని.